ప్రియాం దైవ ప్రసాదముల చేత నిన్ను మరి మా వందనం ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రమైన వారు మీరే. మీ పతాక ఆవిష్కరణ చేస్తూ యొక్క యాత్ర నవదిన ప్రార్థనను ప్రారంభించవలసిందిగా శ్రీకాకుళ మేత్రానులు మన పూజ్య తండ్రి గారు శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని మన మరిగిరి పుణ్యక్షేత్రం తరపున మనందరి తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సకల మేలుల కూటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం శ్రీకాకుళం మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత గౌరవార్థంగా నవీన ప్రార్థనలను ప్రారంభించడానికి సమకూరాం. నవీన జెండాను ఎగరవేస్తూ ప్రార్థిస్తూ మన కుటుంబాలు, దేశం మరియు మన అవసరాలన్నింటినీ ఆ తల్లి ప్రేమకు అప్పగిందాము. ప్రార్థించుదము. శ్రీకాకుళం మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత, ఈ నవీన పతాక ఆవిష్కరణ వేళ మా హృదయాలు కూడా పరలోకం వైపు మరణించినట్లు చేయము. ఈ జెండాని, ఈ సహాయాన్ని గుర్తుగా కష్టకాలంలో మా ఆశగా నిలువునట్లు దీవించము. ఈ నవీనను ఇందులో పాల్గొనే వారందరినీ నీ కుమారుడు యేసు వైపు నడిపించము. ఓ శక్తివంతమైన కన్య మరియా, నీవే శ్రీకాకుళం మేత్రాసన పాలకి అన్ని అపాయాల నుండి మమ్మల్ని కాపాడుము. విశ్వాసములో మమ్మల్ని బలపరచుము. యేసు వైపు మమ్మల్ని నడిపించుము. మా శ్రీకాకుళం మేత్రాసన శ్రవను కాపాడుము. మా కుటుంబాలను, యువతను దీవించుము. కష్టాల్లో మా ఆశగా ఉండుము. ఓ శ్రీకాకుళం మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత, ఈ 9 రోజులు మాతో నడువు. దేవునిపై నమ్మకం ఉంచటం నేర్పు. కష్టాల్లో నిలకడగా ఉండే కృపానివ్వండి. అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. ఇప్పుడు తండ్రి గారు పతాకావిష్కరణ చేయుచుండగా మనమందరము 3 మంగళవార్త జపమాలు చెప్పించి తర్వాత తండ్రి గారు పతాకావిష్కరణకు మరి తీర్థముతోను ధూపముతోను మరి గౌరవించి మరి తల్లి యొక్క ఆశీర్వాదం అందించదురు. పథకాన్ని ఆవిష్కరించుండగా అందరం కలిసి 3 మంగళవార్త జపము. అందరం బతిగా చేతులు జోడించి అందరం కలిసి దేవర ప్రసాదముల చేత నిండు మరియమ్మ వందనము. ఎన్నడు వారు మీతో ఉన్నారు. ఆశ్రదమైన వారు మీరు. మీ గర్భఫలముకు చేసు ఆశ్రదమైన వారు గని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయులను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదముల చేత నిండు మరియమ్మ వందనము. ఎన్నడు వారు మీతో ఉన్నారు. దేవర ప్రసాదముల చేత నిండు మరియమ్మ వందనం ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశ్రదమైన వారు గని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయులను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె తండ్రి గారి చివరి దీవెనలు తీసుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందరం బతిగా దేవాలయం
దేవుని యొక్క సహాయం దయచేయమని, ఆత్మీయ జీవనత్వం ఆత్మకు దేవుని విశ్రాంతిని దయచేయమని, కుటుంబం తన చేతాలతో నెరవేర్చమని, శిలాకు శ్రావణ కుమారి కుటుంబాన్ని దీవించి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యము దయచేయమని ఈ పూజలలో ప్రార్థన చేసుకుంటూ ఈ మొదటి రోజు నవదిన ప్రార్థనలో మరి మనకి పూజా బలి సమర్పిస్తున్నాం. రాష్ట్రం విషయాలకర్తలైన మరి ఐసక్ ఫాదర్ గారిని, అదే విధముగా చిగుపల్లి విషయాలకర్తలైన మాసిక పాత్రస్వరాజ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క దివ్య పూజలు మన నేత్రాసనం కోసము, మన విషయాల కోసము, అదే విధముగా పుణ్యక్షేత్ర డైరెక్టరైన విజయరెడ్డి ఫాదర్ గారి కోసము, నిజమైన మన దేవుని ఫాదర్ గారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుచున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మరి ఈరోజు మన తల్లి సహాయమాత నవీన ప్రార్థనలో మొదటి రోజుగా మరియ తల్లి, దేవుని తల్లి అనే అంశాన్ని ఈరోజు మరి మనం ధ్యానిస్తున్నాం. మరి మరియ తల్లి, దేవుని తల్లి అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా ఒక 2-3 వాక్యాలను చూద్దాం. సృష్టి ఆరంభంలోనే, సృష్టి గ్రంథంలోనే మనం చూస్తున్నట్లయితే అక్కడ 3వ అధ్యాయము 15వ వాక్యంలో ఎప్పుడైతే సైతానుడు మనుషుణ్ణి తన వైపు తిప్పుకున్నాడో దానిని ఉద్దేశించి దేవుని యొక్క వాక్యం ఈ విధముగా పలుకుతుంది సైతానుతో, ఇదిగో నీ సంతతికి, స్త్రీ సంతతికి తీవ్ర వైరం కలుగుతుంది అని చెప్పి అనాదిలోనే తండ్రి అయిన దేవుడు ఆ మరియ తల్లిని ఓ స్త్రీగా చూపించాడు. ఆ విధంగా ఆయన ద్వారా మానవాళికి సహకారం లభిస్తుంది అని చూపించాడు. దానినే యెషయా ప్రవక్త 7వ అధ్యాయము 14వ వాక్యంలో అంటున్నాడు. ఆ స్త్రీ అనే పదానికి, ఇదిగో స్త్రీ గర్భము ధరిస్తుంది, కుమారుడు కట్టుతుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని నామకరణం చేస్తారు. అనగా ఆ స్త్రీ జన్మనిచ్చిన ఆ కుమారుడు దేవుడు. కాబట్టి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన సమస్యలో ఉన్నాడు, మన ఇంటి బాధలో ఉన్నాడు, మన అనుదిన జీవితంలో మనతో ఉండే దేవుడే ఆ దేవుడికి జన్మనిస్తుంది అని చెప్పి యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అందుకనే ఆయన ఎక్కివాడు అంటే మత్తయి సువార్తికుడు 1వ అధ్యాయము 21వ వాక్యంలో తెలియజేస్తారు. ఆయన ఒక కుమారుడు కంటుంది, ఆయనకి యేసు అని నామకరణం చేస్తారు. ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తారు. మానవాళిని రక్షించేవారు మన తల్లి, మన దేవుడు. ఆ దేవుడికి జన్మనిచ్చిన తల్లి ఆ సహాయమాత, ఆ మరియమాత. కాబట్టి ఆ తల్లిని నేడు మనము వందిస్తూ గౌరవిస్తూ ఆమె దేవుని తల్లిగా మనం పరిగణిస్తూ విశ్వసిస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చి ఆమె ద్వారా మన విన్నపాలను మనం విన్నపిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనతో ఉంటాడు. మన కష్టాలు ఆయన తెలుసుకుంటారట, మన
సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు. అందుకే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం అంటాడు, వినుము, నేను ద్వారము వద్ద ఉండి తలుపు తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరాన్ని వింటారో నేను వారిలోనికి వస్తాను. వారు నాతో ఉంటారు, నేను వారితో ఉంటాను. వారితో కలిసి భుజిస్తాను, వారు నాతో కలిసి భుజిస్తారు. అంటే మన కుటుంబంలో ఉండి, మన జీవితంలో ఉండి, మన సమస్యలో ఉన్నటువంటి ఆ ప్రభువుని కన్న తల్లి మన మరియ తల్లి. కాబట్టి మరియ తల్లి ఎవరు? సహాయపడంటే ఎవరంటే మన రక్షణార్థము దైవ కుమారుడే ఈ లోకానికి అందించిన తల్లి. ఆ విధముగా ఆయన సహకరిస్తున్నటువంటి తల్లి. ఈనాడు ఆ తల్లిని మనం అందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆ తల్లి ద్వారా మన యొక్క ఇంటి బాధను సమర్పిస్తూ మన కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని ఈనాడు పూజా పనిలో ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాడు ప్రత్యేకంగా ఇక్కడ చేరిన గురుపొంగవులు, మధ్యకంగా చేరిన ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఫాదర్ అల్ఫోన్స్ గారిని ఆ దేవుడికి సమర్పిస్తూ తన యందు తాను గురువుగా అభిషేకమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో దేవుడి రానున్న కాలంలో కూడా ఆయన చేస్తున్నటువంటి ఆ సేవలు దేవుడి ఉండి, ఆ తల్లి సహాయం ఉండి, తన ఆపదలో ఆ తల్లి తన కుమారుని అడిగి ఆయన ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా అల్ఫోన్స్ ఫాదర్ కోసం పూజ ప్రార్థన చేద్దాం. పూజ పాల్గొనే ముందు మన తప్పులను మన్నించుకొని వేడుకుందాం. Yeah.
జీవనదాతి అయిన నీ స్తుతిని అతని ద్వారానే పొందితుము కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరాలన్నీ నెరవేరి మేము కూడా ధన్యమగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చక్రవర్తము సుకుమారి ఝాన్సీ దయానంద్ అంతరము ప్రత్యేకముగా దయానందకు దేవుడు మంచి ఆయుధాలు ప్రసాదించాలని అమ్మాయి తల్లి సహాయాన్ని కోరుతూ ఈ పూజను ప్రార్థించమని కోరుతున్నాను. మొదటి పట్టణము రోమియోకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. మొదటి పట్టణము రోమియోకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియును మంచికి సమకూరినట్లు దేవుడు చేయనని మనకు తెలియను. తాము ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు ఆ కుమారుడు సోదరులలో జ్యేష్ఠుడెవరు. తాము ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు.
యోహాను సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా పండ్రిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదులు ఆచారము ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీళ్లు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదట సూచక క్రియ ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పరిశుద్ధ జనని మరియగిరి మాత మహోత్సవములను జరుపుకుంటూ ఈ దినమున ఆమెకు ఆమోదయోగ్యముగా మన పూజలు, ప్రార్థనలు, వేడుకలు అంగీకృతముగా ఉండాలని కోరుకుంటూ ఆమె దీవెనలు మనపై కురిపించమని, ఆమె పేరట జరుపబోయే ఉత్సవములన్నీ కూడా నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగాలని ఆ దేవాది దేవుని యొక్క దీవెనలను అర్థిస్తూ మనం ఈ యొక్క నవదిన పూజలను మనము ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ దినమున ప్రత్యేక విధముగా ఈ యొక్క మేత్రాసన పాలక పునీతురాలైనటువంటి క్రైస్తవుల సహాయ మాత మహోత్సవములను మరింత ఘనముగా వేడుకగా జరపాలని తలపోసినటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు మహాగణ రాయరాల విజయ్ కుమార్ గారికి దేవుని యొక్క అనుగ్రహాలు విస్తారముగా కురిపించి దీవించాలని, అలాగనే నిరంతరము ఆమె సేవలు అందిస్తూ ఇక్కడున్నటువంటి మన పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గారు మరియు ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క డైరెక్టర్ గారైనటువంటి అల్లం విజయరెడ్డి స్వాముల వారిని కూడా తన కార్యక్రమాలలో దేవుని సహాయం అందిస్తూ ఆయురారోగ్యాలతో కాచి కాపాడాలని, అలాగనే ఇక్కడ అడపాదడపా వస్తూ
ఆమె యొక్క సేవలు అందిస్తున్నటువంటి మేత్రాసన గురువులను, మఠకన్యలను, ముఖ్యముగా ఈరోజు ఈ యొక్క పూజా పీఠముపై ఉన్నటువంటి ఈ పూజ్య గురువులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఆమె దేవుడు అందుకునటానికి విచ్చేసినటువంటి భక్తులైనటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రత్యేక విధముగా ఆశీర్వదించి కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్న మేమంతా కూడా క్రైస్తవ ఐక్యత అన్నటువంటి అంశంపై ధ్యానం చేయటానికి అందరము సమావేశమయ్యాము. చివరి భాగంలో పీఠాధిపతులు వస్తూ మన పీఠాధిపతులు ఆఖరి ఆశీర్వాదాలు మాటలు చెప్పవలసిందిగా కోరినప్పుడు ఆయన ముందుగా వచ్చి చెప్తున్నారు, నా గొంతుకు బాలపుష్పరాజ స్వాముల వారి యొక్క గొంతుకలాగా అయిపోయిందని. అంటే ఆయనకి జలుబు బట్టి గొంతుకు పట్టేసింది. మరి నా గొంతుకు కూడా వయస్సు భయపడి కొంచెం మార్తే ఉండవచ్చు. యవ్వనంలో ఉన్నంతగా మన స్వరాలు ముసలైపోయినప్పుడు ఉండవు. అందుకే బహుశా పీఠాధిపతులు అన్నారు, నా గొంతుకు అతని గొంతుకులాగా ఉందని, అతని గొంతుకు నాలాగా ఉన్నదని అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేను దేవుని యొక్క పిలుపులో, దైవ సేవలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రాణం చివరి గడియ వరకు కూడా దేవుని వాక్యమును ప్రకటించవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి ఎప్పుడు అవకాశం ఉన్నా ఆ దేవుని సందేశం ఇవ్వటానికి నేను వెనుదీయను, వెనుకాడనని, ఆ తల్లి మరియ గౌరవాన్ని, ఆమె మహిమలను పొగటానికి అవకాశము దొరికితే విడిచిపెట్టేదే ఉండదన్నది మన విశ్వాసము. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఒక ప్రేమ జంట ఫిబ్రవరి 14వ తేదీ వచ్చింది. మీకు అందరికీ తెలుసు. అదే రోజు ప్రేమికుల రోజు. వీరిద్దరూ నిరుపేదలు, ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు గాఢముగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఒకరి మీద ఒకరికి మమకారం పెరుగుతున్న కొలది వారు విడరాని బంధముగా మారుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క పండగ వచ్చింది ఫిబ్రవరి 14వ తేదీన. అయినప్పటికీ కూడా ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో ఆ అబ్బాయి అనుకున్నాడు, నాకు కాబోయే భార్య చాలా అందగత్తి, ఆమెకి అందాన్ని సొంపును ఇచ్చేది ఆమెకి ఉన్నటువంటి బంగారు వర్ణమ లాంటి ఆ యొక్క జుత్తు, ఆమెకు బంగారమ లాంటి ఒక కొప్పు క్లిప్ని ఇస్తే బాగుంటుందని, పేదవాడు కదా కాబట్టి ఒక వస్తువు కొనాలనుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాచ్ గడియారం, చేతి గడియారం, దానికి గొలుసు లేదు, దానికి బెల్ట్ లేదు, అది వాడుతూ జోబులు పెట్టుకొని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దానిని అమ్మేసి ఒక బంగారపు క్లిప్పును కొని అది బాగా ప్యాక్ చేశాడు. అలాగనే ఆమె కూడా అనుకున్నది, నా భర్తకి గడియారం ఉన్నది కానీ దానికి గొలుసు లేదు కాబట్టి అతనికి ఆ గొలుసిస్తే సంతోషంగా దానికి ఆ గడియారానికి చేతికి వేసుకొని తిరుగుతాడు అన్నటువంటి ఆలోచనతో తనకు ఉన్న ఏకైకమైన విలువైనటువంటి వస్తువు తన బంగారపు వర్ణము కలిగిన జుత్తు, అది కట్ చేసి అమ్మి డబ్బు సంపాదించి ఆ వస్తువును కొన్నది. ప్రేమికుల రోజున ఇరువురు కలుసుకుని ఒకరికొకరు ఆ యొక్క బహుమతులు ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న తర్వాత చూశాడు, తన ప్రేమికుడు ఇచ్చినటువంటి ఆ కానుక చాలా గొప్పది, అందంగా ఉన్నది, కానీ తనకు ఏ విధముగా ఉపయోగపడలేదు. అలాగనే ఆ యొక్క అమ్మాయి ఇచ్చినటువంటి కానుక ఆ అబ్బాయికి చూసి మురిసిపోయాడు, కానీ దానిని తగిలించుకోవటానికి తన దగ్గర గడియారం లేదు. ఇది ఆనాటి మనం చెప్పవలసినటువంటి ఆ కథ అంతవరకే. కానీ ఇక్కడ నిరుపయోగం గురించి నేను మాట్లాడటం లేదు, వారు చేసినటువంటి త్యాగమును గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. తాను ప్రేమించిన వాడు ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలని అమ్మాయి అనుకుంటే తాను ప్రేమించినటువంటి అమ్మాయి
ఆనందంగా సంతోషంగా ఉండాలని అబ్బాయి అనుకోవడంలో ఉన్నటువంటి ఆ యొక్క నిగూఢమైనటువంటి త్యాగ నిరతని నేను ఈరోజు చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే, దీనిని అన్వయించినట్లయితే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. తల్లి మరియ తాను ఎంతో ప్రేమతో కని పెంచినటువంటి కుమారుణ్ణి లోకానికి ముఖ్యంగా కానుకగా ఇవ్వాలని తప్పించింది. ఎట్లా అంటే, అక్కడ మనము కానాపల్లి వివాహములు ఎప్పుడూ కూడా ద్రాక్షారసం గురించే మాట్లాడుతుంటాము. ఆమె ఏ విధంగా అవసరం గుర్తించని చెబుతాం. కానీ అసలైన పాయింట్ ఏంటంటే, అక్కడ ప్రభువు అంటాడు మనకేమి అని. అది నీకేమి నాకేమి అని విడదీశారు మాట, కానీ మనకేమనే మాట అది. కాబట్టి అక్కడ ఎందుకు ఆ విధంగా అన్నాడంటే, అక్కడ పెళ్ళికి వచ్చినటువంటి వారికి ద్రాక్షారసము కానీ భోజనము కానీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ యొక్క చుట్టాలకి లేదు, అక్కడికి వచ్చినటువంటి వారికి లేదు. ఎవరి బాధ్యత అది? ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బహుశా ఆ అర్థములోనే ఆయన అని ఉంటాడు. అంతేగాని మనం అనేకసార్లు దాన్ని తీసుకొని ప్రొటెస్టెంట్లు ముఖ్యంగా యేసుప్రభు ఆమెను తిరస్కరించేశాడు, ఆమెకు అవమానపరిచేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అది కాదు. కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడేది ఏమిటి? గడియ గురించి. ఆ తర్వాత అంటాడు, నాకు నా గడియ ఇంకనూ రాలేదు. ఈ యొక్క అద్భుతము ద్వారా తల్లి కోరుకుంటూ ఉన్నదేమిటి? తన కడుపారా కన్న బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని. అది సందర్భము కాదు, సంతోషించవలసిన దిన ఆ రోజు అది. కానీ త్వరితగతిముగా అక్కడ ప్రభు యొక్క గడియను కోరుకుంటుంది. గడియ అంటే మరణ గడియ. ఆ గడియను గురించి ఆలోచిస్తున్నది. నీవు తొందరగా ఆ గడికి వెళ్తే నీవు దేవుని యొక్క కుమారుడు అని అర్థమవుతుంది లోకానికి. అదే లోకరక్షకుడు అని, దైవ కుమారుడు అని రుజువు అవుతుంది. అందుకనే అక్కడ తల్లి మరియ ఆ యేసు ప్రభుకి దేవునికి అర్పిస్తూ, నీవు తొందరగా దైవత్వము కలిగిన వాడవని, నీ మరణము ద్వారా మాత్రమే అది రుజువవుతుందని తెలియచేయటానికి ఆతృతపడింది, తొందరపడింది. అంతేగాని వేరొక అర్థము కాదు. తర్వాత అదే విధముగా యేసు ప్రభువు కూడా తనను ఎంతగా త్యాగము చేసి తన యొక్క కర్తవ్యమును నిర్వర్తించటానికి, దైవ కుమారునిగా ఆవిష్కరించటానికి ప్రయత్నము చేసినటువంటి ఆ తల్లి మరియకు ఆయన కూడా గొప్ప బహుమతి ఇచ్చాడు. అది ఎక్కడిచ్చాడు? సిలువు క్రింద వ్రాలాడుతూ ఉన్నప్పుడు, సిలువ మీద వ్రాలాడుతూ ఆ సిలువు క్రింద ఉన్నటువంటి ఆ తన ప్రియమైన శిష్యునికిని ప్రియమైన తల్లికిని అప్పగింతలప్పుడు చెప్పినటువంటి అది ఆత్మార్పణం. ఏమిటి? ఇదిగో నన్ను నీవు దేవుని కుమారునిగా ఆవిష్కరించావు, ఇప్పుడు నిన్ను నేను సకల మానవాళి యొక్క మాతగా ఆవిష్కరిస్తానని చెప్పేసి ఆ అప్పగింతలు అక్కడ జరిగాయి. ప్రీతమా సహోదరి సహోదరులారా, ఎంత అద్భుతమైనటువంటి త్యాగము! అది నిరర్ధకమైనటువంటి ప్రేమ కాదు, అది బలవంతమైనటువంటి ప్రేమార్పణము, ఆత్మార్పణము ఇద్దరూ చేశారు. ఒక ప్రక్క తల్లి మరియ చేస్తే ఇంకొక ప్రక్క యేసు ప్రభువు చేశాడు. ఎందుకంటే ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నానంటే, ప్రీతమా సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము తల్లి మరియా మాత, పరిశుద్ధ మరియా దేవుని తల్లి ఏ విధంగా అయిందని. దేవుని తల్లిగా మనము ఈరోజు గౌరవిస్తున్నాము. ఈ అంశాన్ని అనేకసార్లు మీరు ఆలకించి ఉండవచ్చు. కానీ ఆ తల్లి మరియా తన యొక్క మాతృత్వము దేవుని తల్లిగా ఆవిష్కరించబడినప్పుడు కేవలము దేవుని తల్లిగానే ఉండిపోలేదు, మానవుల మాతగా ఆవిష్కరించుకోగలిగింది. అయితే ప్రీతమ సహోదరి సహోదరులారా, సృష్టి చేసిన తర్వాత దేవుడు తన వాగ్దానాల ప్రకారం వాగ్దానం నెరవేర్చడానికి ఒక స్త్రీ అవసరమైంది. ఆమెను సృజించాలనుకున్నాడు. సృజించినప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి సృష్టికి అతీతముగా గొప్పదిగా ఉండాలని ఆయన అభిలషించాడు, కోరుకున్నాడు.
కాబట్టి ఇంతవరకు జన్మించినటువంటి వ్యక్తుల కన్నా భిన్నముగా ఉండాలి అనుకున్నాడు. ఆమె యొక్క ఘనత కానీ, మహిమ కానీ, గొప్పతనం కానీ ఉన్నతముగా ఉండాలని, ఆమె వ్యక్తిత్వం అందరి వ్యక్తుల కంటే భిన్నముగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే ఆయన ఏం చేశాడు, తల్లి మరియను పుట్టించటానికి ఆయన చేసిన పని ఏంటంటే, ప్రీతమా సహోదరి సహోదరులారా, ముందుగా వీరందరికీ అతీతముగా ఆయన సృజించినటువంటి సృష్టికి అతీతముగా ఉండాలని తలంచి, ఆయన సింహాసనము చుట్టూ నిత్యము ఆయనకు స్తుతులు చేసే సెరాఫిం ప్రధాన దేవదూత యొక్క ప్రేమతో ఆమెను నింపాడు. మొదట తల్లి మరియను ఆ యొక్క సెరాఫీం అన్నటువంటి ప్రధాన దైవదూతలో ఉన్నటువంటి ఆ ప్రేమతో ఆ తల్లి మరియను చేయాలనుకున్నాడు. రెండవదిగా ఆయన చేసినది ఏమిటి, ఆ దైవదూతల సమూహం ఉన్నది. దైవదూతలు పరిశుద్ధత్వానికి వారు సంకేతికం. అందుకని వారు నిత్యము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధులు 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 అన్నటువంటి పవిత్ర గీతములు పాడుతూ ఉంటారు. అందుకనే దైవదూత అనేది పరిశుద్ధత్వానికి పవిత్రతకు గుర్తుగా ఉన్నది. కాబట్టి దైవదూతలో ఉన్నటువంటి ఆ పవిత్రతతో తల్లి మరియను చేయాలనుకున్నాడు. తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇవి రెండే సరిపోవు. కాబట్టి ఆనాటి వరకు జీవించినటువంటి పితామహుల్లో ఉన్నటువంటి సద్గుణములతో, ముఖ్యంగా మన పితామహుడైనటువంటి అబ్రహాములో ఉన్నటువంటి అకుంఠితమైన అచంచలమైనటువంటి విశ్వాసముతో తల్లి మరియను పుట్టించాలనుకున్నాడు. ఆఖరిగా ఆగలే. తర్వాత చూశాడు, అప్పటికి ప్రభుకి తన ఎదుట కనిపించింది, ఇదిగో ఒక స్త్రీమూర్తి, రూత్ అన్నటువంటి అమ్మాయి, ఒక భర్తను పోగొట్టుకొని అత్తనే అంటిపెట్టుకుని జీవిస్తున్నటువంటి ఒక యోధయాతర స్త్రీ రూత్. ఆ రూత్ అన్నటువంటి ఆ స్త్రీలో ఉన్నటువంటి నమ్రతను, అనుకవను స్వీకరించి తల్లి మరియకు నింపాడు. తర్వాత అంతటితో ఆగక ఆ దేవాది దేవుడు ఏం చేశాడు, యూదిత్ అన్నటువంటి ఒక స్త్రీ, యూదులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు నెబుకద్నెజర్ అన్నటువంటి రాజు పాలన క్రింద. ముఖ్యముగా దాని అన్నిటికీ కారణమైనటువంటి ఆయన సైన్యాధిపతి అయినటువంటి హోలీఫర్నెస్ అన్నటువంటి వ్యక్తి క్రూరుడు. అతనిని పడగొడితే కానీ ఈ యూదులకు విముక్తి కలగదని చెప్పేసి యూదిత్ ముందుకు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని నాశనం చేసి, అంటే చంపేసింది. చంపి యూదులకు విమోచనము కలిగించింది. అదే విధముగా ప్రీతమ సోదరి సోదరుల ఆమెలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆ తల్లి మరికి నూరు పోసాడు దేవుడు. తర్వాత చూశాడు దేంతో నింపాలని, ఇంకేమి ఇవ్వాలి, ఆమెని ఇంకా పరిపూర్ణముగా సౌందర్యవతిగా ఇంకా ఎక్కువ అందముగా పుట్టించాలంటే ఏం చేయాలనుకున్నాడు. ఆమెకు కావలసినది ఒక హృదయం. ఎవరి హృదయం తీసివ్వాలా, ఏ హృదయాన్నితో ఆమెను నింపాలి అనుకున్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నాకు ఉన్నటువంటి హృదయం కంటే గొప్పదైన హృదయం ఎవరికీ లేదని దేవుడు తలచి తన హృదయముతోనే ఆ తల్లిని సృజించాడు. ఏ విధముగా ప్రత్యేకమైన సద్గుణములతో కలిసినటువంటి తల్లి నిర్మాణం సాగింది. ఆ విధముగా ఆమెను తయారు చేసుకుని తన కుమారునికి తల్లిగా మలిచాడు. అప్పటి వరకు బాగుంది. తరువాత తన ప్రణాళిక నెరవేర్చటానికి, తన వాగ్దానం నెరవేర్చటానికి దైవదూతను పంపించాడు. దైవదూత గాబ్రియేలు వెళ్ళి చెప్పాడు తన సువార్తను. కానీ తల్లి మరి ఆ మాటలకు అలజడి అంటే కొంచెం అలజడ పడింది, అంటే ఆందోళన చెందింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనం చూసినట్టే లూకాసు వార్త 1:29 వచనములో మనం చూస్తాము. ఏమిటి చేస్తుంది, ఆ మాటలు విన్న తర్వాత తల్లి మరి ఏం చేస్తుంది, ఈ యొక్క శుభవచనం ఏమిటా అని ఏం చేస్తుందండి, ఆలోచిస్తూ ఉన్నది. ఎందుకు ఆలోచిస్తుంది? గర్భము పండటానికనా, లేకపోతే గర్భము లేకుండా ఉండటానికైనా కాదు. అక్కడ ఆ పరిశుద్ధ తల్లి మరియా ఏమని ఆలోచిస్తుందంటే, ఇప్పుడు నేను అవునని కాకుండా కాదని చెప్తే ఏమి జరుగుతుందో ఆలోచిస్తుంది. ఒకవేళ నేను కాదు అని దైవ వాక్యానికి వ్యతిరేకముగా నేను నిర్ణయం చేసుకుంటే
ఆ దేవుని యొక్క ఆహ్వానానికి వ్యతిరేకముగా నేనుంటే ఆ దేవుడు యుగ యుగాలుగా చేసిన వాగ్దానములన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అంటే దేవుని యొక్క ఊరికే నాశనం అవుతుంది. దేవుడిగా ఇంకా ఉండలేడు. తాను అనేక వాగ్దానాలు చేశాడు. ఈరోజు ఫాదర్ పూజకు ముందు చెప్పినటువంటి ఒక వాగ్దానము ఆదికాండము 3:15లోను ఆయన తలపోశాడు. ముందుగానే వాగ్దానం చేశాడు లోకానికి, ఒక స్త్రీ ద్వారా ఈ లోకం రక్షింపబడుతుందని. ఆ వాగ్దానం ఏమి కావాలా? అనేక మంది ప్రవక్తలు ఆమెను గురించి చెప్పారు. ఆమె ద్వారా, ఒక స్త్రీమూర్తి ద్వారా ఈ లోకానికి ఒక యుగ పురుషుడు వస్తాడని, ఒక వైతాళికుడు జన్మిస్తాడని, ఒక రక్షకుడు ఉద్భవిస్తాడని. మరి ఇవన్నీ ఏమి ఇవ్వాలి? కాదంటే దేవుడిని సర్వముగా, అంటే ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క శక్తియుక్తులని, ఆయన మహిమను కాలరాసినట్లు అవుతుంది. ఎంతకంటే అపరాధము, ఎంతకంటే ఘోరం ఏం జరుగుతుంది? ఇంకా రెండవదిగా ఆమె ఆలోచించినటువంటి ఆలోచన ఏమిటంటే, ఒకవేళ నేను దైవ వాక్యానికి, ఆ దేవుని యొక్క సందేశానికి, ఆ శుభవార్తకు నేను కాదంటే, ఆమె మదిలో మెలిగినటువంటి ఆ రెండవ ఆలోచన ఏమిటంటే, ఆ సృష్టి ఆదాము నుండి ఈ లోకాంత్యపు చివరి గడియలో పుట్టిన వ్యక్తి వరకు కూడా వారు తప్పిస్తున్నటువంటి తపన నిరర్థకమవుతుంది. వారందరూ కూడా ఏమని ఆశిస్తున్నారు? రక్షింపబడాలి అని. ఆనాటి కాలమానాల ప్రకారం చూసినా, ఇప్పటి వరకు చూసినా మానవ జాతి అంతా కూడా బానిస సంఖ్యలతో ఉన్నది, పాపపు సంఖ్యల్లో ఉన్నది, అనేకమైన దుష్టత్వంతో నిండి ఉన్నది, అనేకమైన దుర్మార్గపు క్రియలతో ఉన్నది, అనేకమైన దౌష్యాలతో ఉన్నది. ఇలాంటి ఈ ప్రపంచాన్ని రక్షించమని దేవుడు ఈ మాటతో కోరాడు ఆమెను. నేను కాదంటే వీరి రక్షణ ఏమి కావాలి అని ఆమె మదన పడుతున్నది, ఆలోచిస్తున్నది. నేను కాదంటే ఈ మానవ జాతి అంతా కూడా సాతాను సంఖ్యల్లో బందీ అయి నిరాశ నిస్పృహలోనై సంతోష ఆనందాలు లేక, శాంతి సమాధానం లేక మ్రగ్గిపోతుందని తల్లి మరి ఆలోచించింది. అందుకనే ఆమె కాదనలేకపోయింది. తనకేమైనా పర్వాలేదు, తన జీవితం ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క వాగ్దానం కాబట్టి. అటు దేవుడు మహిమపూరితుడై ఉండాలి, దేవుని మహిమపరుచుతూ ఉండాలి, ఇటు ప్రక్క మానవుల రక్షణ కోరుకుంటూ తల్లి మరియ సవినయముగా ఏమని పలికింది? అవునని పలికింది. ఎందుకు? ఈ యొక్క దీనిలో ఆమె యొక్క మదనం ఏమిటంటే, దేవునికి తల్లిగా ఉండాలన్న తపన, మానవులకు మాతగా ఉండాలన్నటువంటి ఆ యొక్క ఆనందము. కాబట్టి ఈ రెండు విషయాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం చూసినట్లయితే తల్లి మరియలో ఉన్నటువంటి ఆ సద్గుణాలన్నీ కూడా నిజంగా చూడాలంటే మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రేమ, ఆమె జీవించిన కాలం అంతా కూడా ప్రేమ హృదయముతోనే ఆ నజరేతులోను బెత్లెహేములోను జీవించింది. ఆ ప్రేమ వలనే, ఆ మానవాళి మీద దేవుని మీద ఉన్నటువంటి ఆ భక్తి వలనే, ప్రేమ వలనే ఆమె తన జీవితాన్ని సమూలముగా దేవునికి త్యాగముగా అర్పించుకుని ఆ యొక్క తల్లి కావాలని, అంటే వివాహిత కాకుండానే తన యొక్క కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకోయింది. ఇది ప్రేమ, అది మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే ప్రీతమ సహోదరి సహోదరులారా, ఆ తల్లిలో ఉన్నటువంటి పరిశుద్ధత. ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధ వ్యక్తులు ఉన్నారంటే తల్లి మరీ కన్నా అంటే గొప్పవాడు ఎవరూ లేరు. ఎందుకంటే ఆమె జననమే పరిశుద్ధీకరింపబడింది, పాపరహితగా జన్మించిందని శ్రీ సభ బోధిస్తున్నది. పాపము లేకుండా జన్మించడమే కాదు, ఆ పాపపు ప్రక్కకు కన్నెత్తి ఏనాడూ చూడలేదు. అది ఆమెలో ఘనత. మనమందరము పాపరహితులముగా బాప్తిస్మం ద్వారా మనం శుద్ధులయ్యాము, కానీ మన చూపంతా పాపం ప్రక్కే. కానీ మరియా తన జన్మ ద్వారా పరిశుద్ధురాలుగా జన్మించినప్పటికీ కూడా మానవ జీవితంలో ఏ రోజు కూడా ఆమె పాపపు ప్రక్కకు చూడలేదు. అందుకనే ఆమె పరిశుద్ధత్వము మనందరికీ కూడా నిజముగా ఆదర్శము. తర్వాత ప్రీతమ సోదరి సోదరులారా, మనము చూస్తూ ఉన్నాము అబ్రహాము పితామహుడు, విశ్వాసము.
ఆయనకు తెలియదు, అగమ్యమైనటువంటి దారి అతనిది. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎక్కడ బ్రతకాలో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు, ఎవరి మధ్య ఉండాలో తెలియదు అబ్రహాముకి. కానీ దేవుని యందు విశ్వాసము, ఇది దేవుని యొక్క విశ్వాసములో ఉన్నప్పుడు ఏదేమైనా పర్వాలేదన్నటువంటి ఒక గొప్పదైనటువంటి పట్టుదల ఏర్పడుతుంది. అదే తల్లి మరియలో కూడా ఉన్నది. అదే తల్లి మరియలో కూడా ఉన్నది. ఎందుకంటే ఆ విశ్వాసం వలన ఆమె దేవుని యొక్క ఆ సందేశానికి విని వెరసిపోలేదు, భయపడిపోలేదు. వెంటనే దేవుడు నాతో ఉన్నప్పుడు, ఆయన యందు నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన నాకు ఏ విధమైనటువంటి అపకారము చేయాలని విశ్వాసం ఉన్నప్పుడు ఆమె అందుకని అంగీకరించి ముందుకు వెళ్ళింది. తర్వాత మనం చూస్తున్నాము ఆ రూతులో ఉన్నటువంటి వినమ్రత, విధేయత, లేకపోతే అణుకువ. తల్లి మరియ ఈ ప్రపంచంలో మనందరికీ కూడా వినయాత్మకమైనటువంటి జీవితానికి ఆదర్శమూర్తి. ఆమె ఎప్పుడూ కూడా తన ఆశ కానీ తన కోరికలు కానీ నెరవేరాలని కోరుకోలేదు. దేవుని చిత్తమే నెరవేరాలని కోరుకుంది. ఆ యెరూషలేము దేవాలయములో 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బాలయేసు వారి 3 రోజుల నుండి వేసారినటువంటి హృదయాలతో, నిరసించినటువంటి మనసులతో ఆమె వెతుకుతూ ప్రభువును కనుగొన్నప్పుడు ప్రభువు ఏమమ్మా అనకుండా ఏమన్నాడు? నేను నా తండ్రి పని యందు ఉండాలని నీకు తెలియదా పిచ్చిదానని అన్నాడు. మాతృత్వాన్ని అక్కడ కృష్ణించాడు. కానీ ఆనాడు కూడా తల్లి భయపడలేదు. నాకెందుకు ఈ పని అని వదిలేసి వెళ్ళిపోలేదు. ఎందుకంటే దేవుని చిత్తానికి తల వంచింది, వినయాత్మకమైన హృదయంతో జీవించింది. తర్వాత మనం చూస్తున్నాం ప్రీతమ సోదరి సోదరుల యూదిత్తు లాంటి ధైర్యము. యూదిత్తులో ఉన్నటువంటి ధైర్యము తల్లి మరియకు పుణుకు పుచ్చుకుని ఉన్నది. ఎందుకంటే తన కళ్ళ ముందే తన కుమారుని యూదులు ఇష్టాయిష్టముగా అతనిని హింసిస్తూ, వేధిస్తూ, రకరకాలైనటువంటి బాధలు అతనిపై వారు చేస్తూ ఉన్నప్పుడు తల్లి మరియ అంటే నిరాశకు లోనవ్వలేదు, నిస్పృహకు లోనవ్వలేదు. ఏదేమైనా పర్వాలేదు, నా కుమారునితో నేను ఉంటాను, నాకేమైనా పర్వాలేదు అని చెప్పేసి చివరి గడియ వరకు కూడా, ఆఖరికి యేసు ప్రభువు తన ఆఖరి ఊపిరి వదిలినంత వరకు కూడా అతనికి ధైర్యమును నూరిపోస్తూ ముందుకు నడిపించింది. అలాంటి ధీరోత్తమరాలు తల్లి మరియ. మరి ఈ పుణ్యములన్నింటినీ మనం కలబోసి చూస్తే తల్లి మరియ ఏమై ఉంటుంది? దేవుని తల్లిగా ఉండే భాగ్యం ఆమెకి లేదా? ఉన్నది. అందుకనే ప్రీతమ సోదరి సోదరులారా, ఈరోజు మనము మేరీ మాతను తల్లి, దేవుని తల్లిగా మనం అంగీకరిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. ఆనాడు బైబిల్ ప్రకారం చూసినట్లయితే మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు దైవపుత్రుడు అని. మనం హీబ్రీలు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నది. యేసుక్రీస్తు గురించి చెప్తే ఏమంటుంది? ఆయన అచ్చమగు దేవుని యొక్క రూపము అని చెప్పేసి. తర్వాత మనం చూస్తున్నాము కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు దేవాది దేవుని యొక్క అక్షయమగు రూపమని. అలాగని అనేక విషయాల్లో మనం చూస్తున్నాం. మనము ఎలిజబెత్ అమ్మ కూడా పలికింది. ఏమని పలికింది? దేవుని తల్లి నా దగ్గరికి రావడం ఎలా సంప్రాప్తించిందని చెప్పింది. అంటే యేసుక్రీస్తు దేవుడని, ఆమె గర్భము ద్వారా ఉదయించినటువంటి యేసు దేవుని కుమారుడని ఆమె కూడా ఒప్పుకోయింది పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ విధముగా చూసినట్లయితే బైబిల్ ప్రకారము తల్లి మరియకు పుట్టినటువంటి ఆ యేసువు దేవుని కుమారుడని రుజువవుతూ ఉన్నది. కానీ ఈ సత్యాన్ని శ్రీసభ బోధిస్తూ ఉంటే రమారమి 4వ శతాబ్దము 5వ శతాబ్దములో నెస్టోరియన్స్ అన్నటువంటి ఒక దబ్బర సిద్ధాంతమును రేపినటువంటి వారు ఏమంటున్నారు? ఈ యేసు ప్రభు మరియ తల్లికి పుట్టినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు, కేవలము తల్లి మరియకు పుట్టినటువంటి మానవుడు మాత్రమే అని వారు ప్రబోధించడం ప్రారంభించారు. దీనికి విరుద్ధముగా శ్రీసభ 431వ సంవత్సరంలో తల్లి మరియ జన్మనిచ్చినది కేవలము మానవుడైనటువంటి యేసుకు మాత్రమే కాదు, దైవ కుమారుడైనటువంటి యేసుకు కూడా ఆమె జన్మనిచ్చిందని రూఢిపరిచింది.
ఈ సత్యము అర్థము చేసుకోవాలంటే వేదాంతపరముగా ఎలా? వేదాంతపరముగా మనం చూడాలంటే మనం చూస్తున్నాము యేసుప్రభుకి ఎన్ని స్వభావాలు ఉన్నాయి? 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దైవ స్వభావము, రెండవది మానవ స్వభావము. కాబట్టి ఈ 2 వేరువేరుగా లేవు. ఈ 2 కలిసి ఒకే వ్యక్తి. అంటే దేవుడు మానవుడై ఉన్నటువంటి యేసుకు జన్మనిచ్చింది తల్లి మరియ. కాబట్టి యేసుకు, ఆ మరియకు జన్మించినటువంటి ఆ యేసువే మానవుడుగాను, పరిపూర్ణమైన మానవుడుగాను, అలాగనే పరిపూర్ణమైన దేవుడుగాను ఈ లోకమున పుట్టి ఉన్నాడు. ఈ సత్యాన్ని ఆయన యొక్క 2 విధములైనటువంటి స్వభావాలు బట్టి ఈ లోకానికి శ్రీ సభ బోధిస్తూ ఉన్నది. కాబట్టి అతడు, ఆ యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి కన్నటువంటి మరియ దైవమాత అయిందని శ్రీ సభ బోధిస్తూ ఉన్నది. మరి ఈనాడు మన విశ్వాసము ఎట్లా ఉన్నదని ఆలోచన చేసుకుందాం. తల్లి మరియ ఆ దేవునికే తల్లి అయ్యింది. తనకు జన్మనిచ్చిన ఆ దేవునికే ఆమె జన్మ ఇవ్వగలిగింది. ఎంత గొప్ప అదృష్టం ఆ అమ్మకి! అలాంటి ఆ అదృష్టం పొందినటువంటి తల్లి మరియ మన నిమిత్తం ఆలోచించకుండా ఉండగలదా? ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రయాణములో మనము కూడా ఆమెతో కలిసి వెళ్ళాలి. అందుకని మనమందరము కూడా ఈ యొక్క నవదిన పూజల ప్రయాణములో పాలు పంచుకోవటానికి మనమందరం కూడా తల్లి మరియతో ముందుకు వెళ్ళటానికి వచ్చి ఉన్నాము. కావున ఈ ప్రయాణము దేవుని యొక్క ఆశీర్వాదపూర్వకమై ఉండాలని, ఆ ప్రయాణము పండగతో ఆగకుండా ఆమెకు నిత్యము ఇక్కడ పూజలు జరగాలని, ఆమె గౌరవార్థము అనేక ప్రార్థనలు జరగాలని కోరుకున్నాం. అలాగనే ఆమె యొక్క పాలన క్రింద మన మేత్రాసనము, మన మేత్రానులు, మన ప్రజలు ఆధ్యాత్మిక సంపదలతో వారు ఐశ్వర్యవంతులై ముందుకు సాగుతూ ఆమె యొక్క బిడ్డలుగాను, దేవుని యొక్క పుత్రులుగాను మారాలని కోరుకుంటూ ఈ పూజలో ప్రార్థించ మిమ్మల్ని అందరినీ సాదరముతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హృదయార్పణం ప్రేమార్పణం త్రిద్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం సేవార్పణం త్రిద్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం
రీతిగా నా ప్రార్థన ఆలకించుమయ్యా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయ్యా. నేను చేసిన మొక్కుబడులను నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరిందురుగాక. ప్రార్థించుదం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుచున్నావు. పరిశుద్ధ కన్య మరియు దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకుని ఆనందించుచున్న మా పైన ఆశిష్యులు కుమరించు. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకుని నేడెంతో సంతోషించుచు మేము ఒకనాడు పరిపూర్తి అగినట్లు చూసుకుని వరమును మాకు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడను ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకం. ఈ దినము మేము మరియ తల్లిని దేవుని తల్లిగా కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్యజ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు పరిశుద్ధులు. కాలాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు పరిశుద్ధులు.
హోసానా 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 పాపనీని పమ పాపనీని పమ పాప సాసనీని పమ నీమ పాని పమ నీమ పాని పమ సాని పామరి గరిస పరలోకమును భూలోకమును ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున చేయువారు ధన్యులు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అర్పించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని భోజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యేసుకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యేసుకు ఆరాధన ఆరాధన
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్త పరివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పాపు గారిని, మా విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు ప్రత్యేకంగా తన గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి గురుశ్రీ అల్ఫోన్స్ గారిని నీ యొక్క ప్రేమయందు మరియు గుణశీలన్ గురువర్యులను పరిపూర్ణులను చెయ్యము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. దేవుని తల్లిని మనందరి తల్లిగా అనుగ్రహించిన అత్రియేక దేవుడిని అందరము కలిసి స్తుతించుకుందాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగొనగాక. గౌరవ మహిమలు కలుగొనగాక. ఆమేన్. ఆమేన్. మరి దినము వారి యొక్క 2 సంవత్సరాల గురుత్వ అభిషేకాన్ని కొన్ని 4 గురువులు, అంటే గత ఏడాది ఇద్దరు, అంతకుముందు క్రాంతి కుమార్, మరి అల్ఫోన్స్ ఫాదరు, అదేవిధంగా గుణశీలన్, కిషోర్, వీరి 4 ఆ దేవునికి అర్పిస్తూ, మరి ఆ దేవత దేవుడు తన ద్రాక్ష తోటలో పనిచేస్తున్న వీరందరినీ తన ఆత్మతో నింపి తను తోడిగా ఉంటూ నడిపించాలని ఆ ప్రభు నేర్పును ప్రార్థన అందరము జపించుకుందాము. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా మీద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలదలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరం మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు ఇచ్చిన సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మహాపాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలు పరిహరించిన దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందుదును. సర్వేశ్వర స్వామి దేవరవారిని సకలమైన స్వరూపులకు వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. నీకు నా పాపం చేత ద్రోహం చేసి వలన మహా మనస్తాపడుచున్న స్వామి, మహా దుఃఖపడుచున్న స్వామి, మహా మనస్తాపడుచున్న స్వామి, ఇక మీద నీకు పాపం చేయనని నేను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్న స్వామి. ఆమేన్. హృదయ తలుపులు
పితృపై దేవుని ప్రేమకు తృప్తమై విందు. ఇజ్రాయేలు జనములకు దీవమై విందు. అందరూ మోకరించి క్రైస్తవుల సహాయ మాత పేరిట ఉన్నటువంటి యొక్క నవదిన జపాలలో మొదటి రోజున ఈ యొక్క ప్రార్థనను దేవుని సమర్పిస్తూ మన కుటుంబాల కొరకు ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ క్రైస్తవుల సహాయ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. క్రీస్తు ప్రభుని యందు విశ్వాసము కలిగి జీవించు క్రైస్తవ ప్రజలకు అందరు చెప్పండి. సహాయమాతగా దేవునిచే నియమింపబడిన ఓ పరిశుద్ధ క్రైస్తవ సహాయమాత శ్రీకాకుళం పీఠ పాలక పునీతురాలుగా ఎన్నికై మమ్ము అనేక సంవత్సరాలుగా మీ ప్రార్థన సహాయముతో కాచి కాపాడుచున్నారు. అందుకు మీకు నిండు వందనాలు. మా శ్రీకాకుళ పీఠాన్ని అన్ని కీడుల నుండి ఆపదల నుండి సంరక్షించమని, ఈ మరిగిరి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పరచమని, ఇచ్చటికి వచ్చే ప్రతి విశ్వాసిని నిండుగా ఫలప్రదం చేయమని మనవి చేయుచున్నాము. మీ కోరికను తెలియచేస్తూ మౌనముగా ప్రార్థించుదాం. ప్రేమకు నిలయమైన మా సహాయ మాత ఈ శ్రీకాకుళ పీఠాన్ని ఆశీర్వదించండి. మా పీఠాధిపతులైన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని, వారితో సహకరిస్తున్న సేవలందిస్తున్న గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల క్రైస్తవ ప్రజలను కరుణతో వీక్షిస్తూ మీ అండదండలను సహాయాన్ని దయచేయండి. దైవరాజ్య నిర్మాణంలో ఆనాడు అపోస్తలులందరికీ తండ్రివై తొలి శ్రీ సభను పెంపొందించినట్లు నేడు దైవజనులందరికీ తల్లివై క్రైస్తవుల సహాయమాతవై నడిపించమని మీ దివ్య కుమారుని మీరు ఆజ్ఞాపించినట్లు ఆయన చెప్పినట్లు చేయండి అన్న ఆజ్ఞను సదా పాటించేలా నీ కుమారుని దేవదేవుని ప్రార్థిస్తూ నీ వరములను మాకు ప్రసాదించమని వినయముతో వేడుకుంటున్నాము తల్లి. మీ కుటుంబాల కోసం మౌనముగా ప్రార్థించుదాం. నీ భక్తులను ఆదరించు ఓ సహాయమాత, మేము నేత్రాసనములోని వివిధ విచారణలో జీవించుండగా మా విచారణను ఆశీర్వదించండి. మా కుటుంబాలను ఎదుర్కొన్న సమస్యల్లోనూ
బాధలను ఆదుకొని సంరక్షించండి. మీ దయ మాకు అవసరము. మా బలహీనతలను, మా ప్రలోభావాలను, మా బాధలను మాకు నిత్యము సహాయం చేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసనీయంగా సేవించేలా, మరణం వరకు ఆయన ప్రేమలో ఉండేలా మాకు సహాయం చేయండి. మాతృ స్వాత్సల్యము ప్రేమతో మమ్మ ఆదుకొని అన్నింటినీ మించి పిశాచ శోధనను జయించి పాపములో పడిపోకుండా మమ్ము సదా మీ ప్రార్థనా శక్తితో కాచి కాపాడుచున్న మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షింపుము. దేవ ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మీయులైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయ మాత యాత్ర మహోత్సవాలను ప్రారంభించి మరి తల్లి స్వరూపాన్ని పతాక ఆవిష్కరణ ద్వారా మనందరి ముందు ఆవిష్కరించి మనందరి కోసం ప్రార్థించి ఆశీర్వదించిన మన మేత్రానులు రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారికి మనందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియచేద్దాం. అదేవిధముగా నవదిన ప్రార్థనలో మొదటి రోజున చీపురుపల్లి విచారణకర్తలు శ్రీకాకుళ మేత్రాసన మోస్టిగ్నోర్ ఫాదర్ అయినటువంటి పూజ్యులు గౌరవనీయులు భోగి బాలపుష్పరాజ్ ఫాదర్ గారికి, వారితో విచ్చేసినటువంటి విచారణ బిడ్డలందరికీ కలిపి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. అదేవిధముగా రాజా విచారణకర్తలు పూజ్యులు రెవరెండ్ ఫాదర్ ఐజక్ గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి రాజా విచారణ విశ్వాస బృందాన్ని అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. అదేవిధముగా ఎంసీగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలను మంచిగా నడిపిస్తున్నటువంటి పూజ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారికి మరియు రెవరెండ్ ఫాదర్ గుంటా మరిదాస్ ఫాదర్ గారికి ఇద్దరికి కూడా మన తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడతాం. అదేవిధముగా ఈరోజు తన గురుత్వ అభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా మనందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటి పూజ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ దన్నాన అల్ఫోన్స్ ఫాదర్ గారికి, వారి బృందానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధముగా ఫాదర్ సెంటర్లో ఇక్కడ ఉంటూ పూజల విషయంలో చక్కగా చూసుకుంటూ సహకరిస్తూ ఉన్న పూజ గురువర్యులు మేత్రాసన డీసీఎం ఫాదర్ గారు అయినటువంటి తుమ్మా డొమిని ఫాదర్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా పూజలు రాస్తున్న సిస్టర్స్కి, ఇక్కడికి విచ్చేసి ప్రార్థిస్తూ ఉన్న వివిధ మరకన్యలందరికీ కూడా మేత్రాసన తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధముగా క్వైర్ మెంబర్స్ పాటలు మంచిగా పాడుతూ ఉన్నారు, వినపడుతున్నాయి మంచిగా. క్వైర్ లీడర్ ఉజ్జి మాస్టారు, వారి బృందానికి, తర్వాత వాయిద సహకారం అందించినటువంటి వీర్రాజు, వారి బృందానికి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను.
ఈ నవదిన ప్రార్థనలో యూట్యూబ్ పరిచర్యను మనకి అందించడానికి ముందుకు వచ్చిన ఈ 9 రోజులు కూడా ఈ యొక్క పరిచర్యకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి మిస్టర్ బాలరెడ్డి గారు హైదరాబాద్ నుండి. వారికి కూడా మన మేత్రాసనం తరపున అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఒక చిన్న గమనిక, మన ముఖ ద్వార నిర్మాణం అవుతూ ఉంది. 30 తారీఖు దాని యొక్క ప్రతిష్ట ఆశీర్వాదం ఉంది. అయితే స్వరూపాలు పెట్టడానికి, ఆ ఫ్రేమ్స్ రెడీ చేయటానికి కొద్ది ఖర్చు అవుతూ ఉంది. ఎవరికైనా సరే మరియ తల్లి ప్రేరణ కలిగి మేము సాయం చేస్తామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఒక స్టాచ్యూ ఫ్రేమ్ కలిపి 20,000 అవుతూ ఉంది. 4 ఫ్రేమ్స్ 4 స్టాచ్యూస్ కాబట్టి ఎవరైనా ముందుకు రావాలి. దేవుడి కృప అనుగ్రహాలు పొందుపరుచుకున్న వాళ్ళు ముందుకు వచ్చి దీనికి సహకరించాలని కోరుతూ ఉన్నాను. క్రైస్తవ సహాయమాత స్వరూపములు బయట అమ్ముతూ ఉన్నారు కాబట్టి కావలసిన వారు వాటిని తీసుకొని ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరొకసారి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అన్ని విషయాలలో, అన్ని కార్యక్రమాలలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక అభినందనలు. రేపటి దినాన్న పాలకొండ డీనరీ ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాలు పంచుకోబోతూ ఉన్నారు. వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి విచ్చేసిన మీ అందరికీ, వివిధ విచారణలు విచ్చేసిన క్రైస్తవ మరియ తల్లి భక్తులందరికీ కూడా ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి మీరందరూ దీవింపబడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రియ విశ్వాసులారా, మరి ఈరోజు ఈ నవీన ప్రారంభ దినాన మరి రాజ్య విచారణకు, చీపురిబిలి విచారణకు ఇచ్చినటువంటి మన శ్రీకాకుళ రథసారథి తండ్రి గారు అయినటువంటి శ్రీ 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 రాయరలి విజయ్ కుమార్ గారికి మరొండు విచారణల తరపున నేను ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అయినటువంటి మన ఛాన్సలర్ విజయరెడ్డి ఫాదర్కి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారము స్వీకరించి నేను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్యక అయిన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును, క్రొత్త ఆస్తులను అందిపుచ్చుకునే రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును, క్రొత్త ఆస్తులను ఈ సంవత్సరం అంతయు బరసి ఆనందింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలియాగము సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలు జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. శరణం శరణం మా సహాయ మాత, శరణం శరణం మా క్రైస్తవుల మాత. అడుగక మునుపే మా అవసరమును అన్నీ అర్థమాయ నీకు అనురాగ
త్యాగాల మాత క్రైస్తవుల సహాయమాత శరణం శరణం మా సహాయమాత శరణం శరణం మా క్రైస్తవుల మాత శరణం శరణం సహాయ మాత శరణం శరణం మా క్రైస్తవుల మాత పదములు పెదములు దాటకమునిపే మనస్సులో నివేదన నీ దరి రాకమునిపే పదములు పెదములు దాటకమునిపే మనస్సులో నివేదన నీ దరి రాకమునిపే వినిపించినాయి మా విన్నపాలు అన్నీ కనిపించినాయి మా కష్టాల దారులన్నీ కనిపించినాయి మా కష్టాల దారులన్నీ శరణం శరణం మా సహాయ మాత శరణం శరణం మా క్రైస్తవుల మాత శరణం 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 మా సహాయ మాత సహాయ మాత శరణం శరణం మా క్రైస్తవుల మాత మాత సమర్పణ నా యొక్క రాజ్ఞి నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను నా యొక్క భక్తిని మీకు చూపించుటకు ఇది నా